తప్పించి ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వచ్చేటప్పటికి నిజమైన ముస్లింలు సంయమనంతోనే ఉంటారు, ఒక తప్పుని సరిచేయడానికి ఒప్పుకుంటారనడానికి సాక్ష్యం వాళ్ళ ప్రశాంతంగా ఉండటం. కానీ ఇంతకాలం వాళ్ళని రెచ్చిపోతారు అని చూపెట్టేది కట్టనీయకుండా చేశారు. ఎన్నాళ్ళ నుంచి? బ్రిటిష్ వాళ్ళ టైంలో నుంచి కేసు నడుస్తూనే ఉంది. 500 ఏళ్ల క్రితం కూలగొట్టబడినటువంటి ఆలయం 500 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రారంభమైంది. ఒక రకంగా మోడీ అలుపెరగన పోరాటం చేసి ఇది సాధించారా? అది అనుకోకుండా కోర్టుకి వెళ్ళడం, కోర్టులో తీర్పు అలా రావడం వల్ల, అంటే ఆ ప్లేస్లో మోడీ కాకుండా ఎవరున్నా ఇది జరిగిపోయేది అని ఎంతవరకు అనుకోవచ్చు? అట్లా అనుకోవడానికి లేదు. అంటే ఒక రకంగా ఏంటంటే, మనం దైవాన్ని నమ్మేవాడు నాస్తికుడు, ఇద్దరు 2 రకాలు ఉంటారు. ఆస్తికుడు, నాస్తికుడు. నాస్తికుడిని పక్కన పెడదాం ఈ అంశంలో. ఆస్తికుడి ఆలోచనలో 2 రకాలు ఉంటుంది. అహంకారపూరితం అయితే గనక అంతా నేనే అనేది లేదు, నిజమైనటువంటి అర్పణ భావం అంటారు. ఆ అర్పణ భావం అంటే నేనేం చేసినా దేవుడు వల్లే అనుకునేటువంటి వాడు, అది దేవుడు నా చేత చేయించాడు అనుకుంటారు. ఇప్పుడు ఇది కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు మోడీని ఒక టూల్గా వాడారు. ఇక్కడ అద్వానీ మొదటి టూల్. చట్టబద్ధంగా ఈ గుడి నిర్మాణం జరగాలని దేవుడు కోరుకున్నట్టున్నాడు. తలకాయలు పగలగొట్టుకుని శాశ్వతంగా జెరూసలేం లాగా